సో ఈ డేటా విజువలైజేషన్ టూల్ నేను పవర్ బై తీసుకున్నాను, పవర్ బై సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నానంటే, వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు లర్నింగ్ ఎనీ వన్ టెక్నాలజీ, ఐ షుడ్ నో అబౌట్ దట్, రైట్? ఐ షుడ్ నో అబౌట్ దట్ మీన్స్ నేను ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నా అంటే ఆ టెక్నాలజీ గురించి నాకు తెలియాలి, అవునా కదా? ఎస్ ఆర్ నో? So here we are going to learning one technology which is Power BI, right? సో ఈ పవర్ బిఐ టెక్నాలజీ మనం నేర్చుకో, అసలు పవర్ బిఐ ఏంటి, ఎప్పుడు బిల్డప్ అయింది, ఐ మీన్ ఎప్పుడు డెవలప్ అయింది, ఎవరు డెవలప్ చేశారు, అది డెవలప్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సో ఒక హిస్టరీ, ద వాట్ ఈస్ ద పవర్ బిఐ, ద హిస్టరీ ఆఫ్ ద పవర్ బిఐ వీఆర్ గోయింగ్ టు సీ దాట్. క్లియర్ ఎవ్రీ వన్? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సో వీఆర్ గోయింగ్ టు సీ what is Power BI, the history of the Power BI. History of the Power BI. See, actually, in 2013, Microsoft Office, okay, sorry, the Microsoft company is launched in 2013 for only Office 365. మీ అందరికి Office 365 తెలుసు కదా? తెలుసండి Office 365 ఎవరికైనా తెలీదా? హలో, ఆఫీస్ 365 ఉంది కదా, ఈ ఆఫీస్ 365 లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్, వన్ ఆఫ్ ది టూల్ గా దీన్ని డెవలప్ చేశారు ఇక్కడ. ఆఫీస్ 365 లో ఒక టూల్ గా దీన్ని డెవలప్ చేశారు. ఎప్పుడు? 2030లో, సారీ 2013లో. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 launched by Microsoft for Office 365 only, which is Power BI, the technology. Okay, after that, later that in 2015, okay, 2015 లో దీన్ని ఎవాల్యుయేట్ చేసుకొని అప్డేట్ చేసి, ఐ మీన్ దీన్ని ఎవాల్యుయేట్ చేసుకొని అప్డేట్ వర్షన్ రిలీజ్ చేశారు. అట్లా in the year of 2015 it has been evaluated and released an updated version of the Power BI as standalone product. అంటే ఒక ఇండివిజువల్ ప్రోడక్ట్ గా దాన్ని డెవలప్ చేసుకొని దాని అప్డేట్ వర్షన్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. అంటే ఏంటది అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, సో వాట్ దే డిడ్ ఈస్ మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఇండివిజువల్ యూస్. అంటే ఇప్పుడు నేను ఒక మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళైనా, లేదంటే నా ఒక వెబ్ బ్రౌజర్ లోకి వెళ్ళైనా సరే, నేను డైరెక్ట్ గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇండివిజువల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? 2015 నుంచి. ఓకే, బిఫోర్ దట్ 2015 వాట్ దే డిడ్, it should be in your my Office 365. Okay now, after this 2015, what they did developed and release a they did developed and released an updated version as a standalone product and separated by Office 365. ఓకేనా, ఆఫీస్ 365 నుంచి దాన్ని సపరేట్ గా ఒక ఇండివిజువల్ టూల్ గా మేక్ చేసి, ఐ మీన్ రెడీ చేసి దాన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. క్లియర్? ఇక్కడ వరకు హిస్టరీ ఆఫ్ ది పవర్ బిఐ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, అంటే ఇక్కడ ఎవరు రేస్ చేయరు క్వశ్చన్స్. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఆస్కింగ్ దట్ హౌ ఓల్డ్ ఈస్ పవర్ బిఐ, ఓకేనా, పవర్ బిఐ ఎవరు లాంచ్ చేశారు, ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, క్లియర్ గైస్? ఓకే, అర్థమైందా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. నౌ హిస్టరీ ఆఫ్ ది పవర్ బిఐ, అసలు హిస్టరీ ఆఫ్ ది పవర్ బిఐ మనం చూసాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు లర్నింగ్ వన్ టెక్నాలజీ. యాజ్ ఐ టోల్డ్ యూ యెస్టర్డే, నేను నిన్న మీకు చెప్పాను కదా, మనం ఎప్పుడైతే ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నామో మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటి, నాకు ఈజీగా ఒక టెక్నాలజీ ఈజీగా నేర్చుకోవాలంటే నాకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి, వాట్ ఈస్ దట్, అసలు ఆ టెక్నాలజీ ఏంటి, వై ఇట్ ఈస్, ఎందుకు ఆ టెక్నాలజీ ఎందుకు ఉంది మార్కెట్లో, తర్వాత హౌ ఇట్ ఈస్, ఈ టెక్నాలజీతో ఎలా వర్క్, ఈ టెక్నాలజీతో వర్క్ ఎలా చేయాలి. ఈ 3 కాన్సెప్ట్స్ కానీ మనం క్లియర్ గా పిక్చర్ ఉందంటే, సో ఆ టెక్నాలజీ నేర్చుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ యూ వన్ థింగ్ అబౌట్ వాట్ ఈస్ పవర్ బిఐ, why the Power BI, how it will be working, that we are going to see that. Clear everyone? Okay, now we are going to see one thing, what is Power BI. See, what is Power BI means, the Power BI is a business intelligence tool which is launched by Microsoft. Okay, and with the help of the Power BI we can analyze the data. సో వాట్ వీ కెన్ డూ అంటే పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఇది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ కాల్ యాజ్ అ డేటా అనలిటికల్ టూల్, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ కాల్ యాజ్ రిపోర్టింగ్ టూల్, వీ కెన్ కాల్ యాజ్ డేటా విజువలైజేషన్ టూల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, జస్ట్ ఐఎమ్ గివింగ్ సింపుల్ డెఫినేషన్ ఫర్ వాట్ ఈస్ పవర్ బిఐ. ఇఫ్ ఎనీ వన్ ఆస్కింగ్ యూ, ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చేయడానికి సింపుల్ గా ఒక డెఫినేషన్ ఇస్తున్నాను, అది నోట్ చేసుకొని మీకు కావాలంటే. ఓకేనా, సో వాట్ ఈస్ పవర్ బిఐ. పవర్ బిఐ అంటే ఏంటంటే, పవర్ బిఐ అనేది ఒక బిఐ టూల్. పవర్ బిఐ, BI means business intelligence.
ఓకే. పవర్ బిఐ అనేది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది పవర్ బిఐ వాట్ వీ కెన్ డూ, హౌ ఇట్ విల్ బి. ఓకే. వాట్ వీ కెన్ డూ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది పవర్ బిఐ వీ కెన్ అనలైజ్ ద డేటా. Apart from that, we can clean up our data, whatever the data is there. Okay, whatever the data, the raw data we are going to collecting from the clients or from anyone. Okay, the data we need to clean. Why? Because in real time, if you work, see మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు డేటాని కంపల్సరీ డెఫినెట్ గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లయింట్స్ ఎప్పుడు కూడా మీకు కంప్లీట్ డేటా ఇవ్వడు, ఇన్కంప్లీట్ డేటా ఇస్తాడు, అన్‌క్లీన్ డేటా ఇస్తాడు. మీరేం చేయాలి, దాన్ని డేటాని క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? డేటాని క్లీన్ చేసుకోవాలి. ఎందుకు? విజువలైజేషన్స్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? సో వాట్ వీ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ ది పవర్ బిఐ. See what is Power BI? The Power BI is a business intelligence tool or the data analytical tool. Data analytical tool. Okay, with the help of the Power BI, we can analyze the data, we can clean up the data, we can create the visualizations, and we can create the dashboards and reports. Okay, it is a simple definition of what is Power BI. Okay, it is one way. It is one way to answer if anyone asking what is Power BI. Clear everyone? అర్థమైందండి? అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని Yes. ఈజీగా వాట్ ఈస్ పవర్ బిఐ అంటే, అసలు పవర్ బిఐ ఏంటి, మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే, అసలు పవర్ బిఐ ఎందుకంటే మనకు ఒక పిక్చర్ ఉండాలి కదా, అవునా కదా? సో ఫర్ దట్ నేను ఏం చేస్తానంటే ఒక సింపుల్ డెఫినేషన్ ఇచ్చాను వాట్ ఈస్ పవర్ బిఐ అనేది. క్లియరా? క్లియరా? ఇన్ అనదర్ వే ఇంకొక వేలో వాట్ ఈస్ పవర్ బిఐ. ఓకే, what is Power BI? What do you know about the Power BI? What is Power BI? Both are same. Both are same. What is Power BI? What do you know? What do you know about the Power BI? Both are same. See, what do you know about the Power BI means in officially, in a professional answer for that. See, the Power BI is a collection of the components. ఓకే, పవర్ బిఐ అనేది ఇంకొక వేలో ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఒక పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ది కాంపోనెంట్. ఓకే, విచ్ ఆర్ పవర్ క్వెరీ ఎడిటర్, Power Pivot, Power View, Power BI Desktop, and as well as Power BI Services. What is that? See, what is Power BI? In another way, I'm going to answer for what is Power BI. What do you know about the Power BI means? Power BI is a collection of the components. See, నేను మీకు చెప్తాను ఈ పవర్ క్వెరీ ఏంటి, పవర్ పివోట్ ఏంటి, ఇవన్నీ నేను డిఫరెంట్ పర్టికులర్గా నేర్చుకోవాలా, సపరేట్గా నేర్చుకోవాలంటే అవసరం లేదు. ఓకేనా? ఇవన్నీ పవర్ బిఐలో ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి. మీరు ఇవన్నీ పవర్ బిల్ ఇంటరాక్ట్ అయ్యి ఉంటే మీరు ఒక పవర్ బిఐ టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కాదు, జస్ట్ ఏంటంటే నేను ఏంటంటే వాట్ ఈస్ పవర్ బిఐ అనేది ఎలాబొరేట్ చేస్తున్నా. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ రేస్ అయిందంటే మీరు ఇలా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా? సి ఆల్వేస్ ప్రిఫర్ దట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ అండ్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్స్ ఓన్లీ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. ఓకే, నాట్ కాన్సెప్ట్ లెవెల్, but I will give you the basic knowledge, basic level also. You will see that, we'll see that. Okay, everything will see that, everything you can get it. If anyone did not get, మీకు ఏమన్నా అర్థం కాకపోతే అడిగేయండి. లాస్ట్ 5 to 10 minutes మీకు డౌట్స్ కి టైం ఇస్తాను. ఓకేనా? ఓకే, సి వాట్ ఈస్ పవర్ బిఐ అంటే, పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ విచ్ ఆర్ పవర్ క్వెరీ ఎడిటర్, ఓకే, పవర్ పివోట్, పవర్ వ్యూ, Power Query Editor, Power Pivot, Power View, Power BI Desktop, and Power BI Services. What are those? These all the concepts will be called as the components. వీటన్నిటిని ఏమని కాల్ చేస్తారంటే కాంపోనెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా? సో నౌ వాట్ ఈస్ పవర్ బిఐ? The Power BI is a business intelligence or data analytical tool developed by the Microsoft, and it's a collection of the components. Okay, and it's a collection of the components, right? See, in another way, see, it will be helping you to create the report. Just give me a second. Okay, it will be helping you to create reports and dashboards by visuals. Okay, నేను మీకు చెప్తా విజువల్ ఏంటి, డాష్బోర్డ్ ఏంటి, రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ సేమ్ కాదా? కాదు. బట్ విజువల్తో మనం విజువల్స్ యూజ్ చేసుకుని మల్టిపుల్ విజువల్స్ కలెక్ట్ చేసుకొని రిపోర్ట్ చేస్తాం. రిపోర్ట్ యూజ్ చేసుకొని డాష్బోర్డ్ చేస్తాం. సి వీటికి ఒక మంచి డెఫినేషన్ ఉంది, సింపుల్ డెఫినేషన్ ఉంది, క్లియర్ డెఫినేషన్. మీకు మంచి డిఫరెన్షియేషన్స్ ఇస్తాను, మీరు దాని గురించి వరీ అవ్వద్దు. ఓకేనా? ఓకేనా? నో, డోంట్ వరీ అబౌట్ ఇట్. విజువల్ ఏంటి, రిపోర్ట్ ఏంటి, మొత్తం ఒకటే కదా. విజువల్ అంటున్నారు, డాష్బోర్డ్ అంటున్నారు, దానికి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాను, కొంచెం ఆగండి. ఓకేనా? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ వాట్ ఇస్ ద డెఫినేషన్. ఇన్ డెప్త్ ఎలాబొరేటింగ్. ఇఫ్ ఐ నీడ్ టు ఎలాబొరేట్ దిస్ పవర్ బిఐ, నాకు పవర్ బిఐ వాట్ ఈస్ పవర్ బిఐ అనే దాన్ని ఎలాబొరేట్ చేయాలంటే
నేను ఏం చేయాలనేది చేస్తున్నా, ఒకసారి ఆన్సర్ క్లియర్గా చూసుకోండి. ఓకే, పవర్ బి హెల్ప్స్ యూ టు రిపోర్ట్ or create the reports dashboard by the visuals, and you can analyze those reports and dashboard, and you can clean up your data which the data is using to create the reports and dashboards. అర్థమైందా? అర్థమైందా అండి? పవర్ బి అనేది మనకి రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. ఈ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే విజువల్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఈ విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఐ మీన్ వాట్ ఎవర్ ద విజువల్స్ ఆర్ డాష్బోర్డ్స్ ఆర్ రిపోర్ట్స్ వాట్ ఎవర్ యూ హావ్ బీన్ క్రియేటెడ్, మనం ఇవి ఏవైనా క్రియేట్ చేసినా వాటిని అనలైజ్ చేసుకోవాలి. ఓకేనా, వాటిని అనలైజ్ చేసుకొని తర్వాత క్లీన్ అప్ యువర్ డేటా. అంటే మీరు ఈ విజువల్స్ రిపోర్ట్స్ మీరు ఏవైతే చేస్తున్నారో వాటికి మనకు కంపల్సరీ ఏం కావాలి, ఒక డేటా కావాలి. ఆ డేటాని మనం క్లీనప్ చేసుకున్న తర్వాతే మనం విజువల్స్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా? క్లియరా? నెక్స్ట్ వచ్చేసి Yes. ఇట్ విల్ బి అలోస్ యూజర్స్ టు విజువలైజ్ అండ్ షేర్ ఇన్సైట్స్ ఫ్రమ్ దేర్ ఆర్గనైజేషన్ ఆర్ ద బిజినెస్ డేటా. Okay, see it, what it will do that the Power BI will be allows users means who are using that. Okay, it allows users to visualize and share insights from their organization or the business data, from their organization data or the business data. Clear up to here what is Power BI? Everyone, anyone doubts? డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఏంటి అసలు ఈ టెక్నాలజీ ఏంటి అనేది మనం చూసాం, అర్థమైందా? Yes. Yeah. Any doubts? No. Thank you so much. Okay, now we are going to see another thing. Okay, see ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ పవర్ బి అని చెప్పుకున్నాం. ఇప్పుడు వాట్ ఇట్ ఈస్ టెక్నాలజీ వి హావ్ సీన్ దట్. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ దట్ వై దిస్ టెక్నాలజీ, ఎందుకు ఈ టెక్నాలజీ ఎందుకు. ఓకే, what it is, why it is, we are going to see that why it is. Why? Because the top reasons why should go for the Power BI. Why all the I mean all the organizations are migrating into the Power BI? Why? Because there is some reasons, that we are going to see that. See the reasons are, see if you observe that, మీరు ఇప్పుడు ఒక విషయం చూడండి, మీరు ఒక మొబైల్ తీసుకోవాలంటే మినిమం మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి నాకు. ఒక మొబైల్ తీసుకోవాలంటే మీరు ఏం చూస్తారు? ఫీచర్స్, కాస్ట్, Features, కాస్ట్, storage. ఇంకా మన డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ చూస్తాం. ఓకేనా, అంతే కదా. ఫీచర్స్ మ్యాక్సిమం మనం చూసేది ఏంటంటే ఫీచర్స్ చూస్తాం, అవునా? ఓకేనా, క్లియర్ అక్కడికి. సో ద రీజన్, సి వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ ద పవర్ బి విల్ బి హ్యావింగ్ ద మ్యాక్సిమం ఫీచర్స్. ఎందుకు నేను మ్యాక్సిమం ఫీచర్స్ అన్నా చెప్తా చూడండి. ఎందుకంటే పవర్ బిఐలో మనకి డాక్స్ ఫంక్షనాలిటీ ఒకటి ఉంది, అంటే ఇది కోడింగ్ కాదు, ఫంక్షనాలిటీ ఉంది. ఓకేనా, మీకు ఈజీగా ఉంటాయి, నో ప్రాబ్లము. కాబట్టి కొంచెం లాజికల్గా ఉండి ఆ లాజిక్ మీకు క్లియర్ అయిపోతే ఫంక్షన్ ఈజీ క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలాంటి ఫంక్షన్స్ మనకి 1000+ ఫంక్షన్స్ అవైలబిలిటీ ఉంది. డాక్స్ ఫంక్షన్స్ 1000+ డాక్స్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పవర్ బిఐ. ఓకేనా. apart from that you can create 280+ you can use to create the report or dashboard by visualizations. I told you that, right? By visuals you can create the report and dashboard. In previous slide I told you that, right? Yes or no? Previous slide లో చెప్పాను కదా, విజువల్స్ యూజ్ చేసుకొని డాష్బోర్డ్స్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేస్తాం, అవునా? ఆ విజువల్స్ మనకి 280+, ఇట్ మీన్స్ అరౌండ్ 250+ విజువల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్స్, అంటే మీకు ఏ రిక్వైర్మెంట్ అయినా ఉండనివ్వండి, ఎనీ వన్ రిక్వైర్మెంట్ ఐ కెన్ క్రియేట్ ఏ విజువల్ టు అనలైజ్ ఈజీలీ విత్ ద డేటా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు ఇంకొక ఫీచర్, మ్యాక్సిమం ఫీచర్ ఎందుకు చెప్పానంటే క్యూ అండ్ ఏ ఫీచర్. వాట్ ఈస్ క్యూ అండ్ ఏ? ఎనీవన్ గెస్? క్యూ అండ్ ఏ అంటే ఏంటి? Quality. నో ప్రాబ్లం, రెస్పాండ్ అవ్వండి మీరు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫీచర్. Quality. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫీచర్. Question and answer, exactly. Question and answer feature. What is Q and A feature? Means question and answer feature. Question and answer అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది, మీరు ఏం చేస్తారు, నన్ను క్వశ్చన్ చేస్తారు, నేను ఆన్సర్ ఇస్తాను, అంతే.
సేమ్ థింగ్ ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్‌కి నాకు ఏ విజువల్ యూజ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది నాకు తెలియలేదు. నేనేం చేశాను తెలుసా? డైరెక్ట్‌గా ఎళ్లి నేను పవర్ బిఐని అడుగుతా. పవర్ బిఐలో మనకి క్యూ అండ్ ఏ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఒకటుంది. ఏఐ ఫీచర్. Q and A is a AI feature. What is that? It is a AI feature it is. We know that AI feature. What is that AI? Artificial intelligence. సార్ నో మనకి ఏదైతే క్వరీ ఉందో ఆ క్వరీ నేను పవర్ బిఐని అడిగానంటే అది నాకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. అంటే అక్కడ ఏమవుతుంది? నా రిక్వైర్మెంట్ నేను ఈజీగా క్లియర్ చేసుకుంటాను నేను. అవునా కదా? సార్ నో AI features are available in Power BI. Okay, that is one of the maximum feature, and it will be supporting not only the devices, laptops and desktops. It will be supports to the mobile devices and tabs also. Tablets, you know that, right? Tabs. Okay. Apart from that, we are having one more feature, which is security. Everyone will be maintain the security only. If anyone businessman is there, if they are having anyone their business data, they need to maintain the security. Okay, that security we can achieve in our ఆ సెక్యూరిటీని మనం పవర్ బిఐ లో చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఆ డేటాను బేస్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనకి ఏవైతే రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసామో అవి కూడా మనం సెక్యూర్ చేయొచ్చు. మనకి ఇక్కడ పవర్ బిఐ లో మనకి రో లెవెల్ సెక్యూరిటీ ఒకటి ఉంది. ఆ రో లెవెల్ సెక్యూరిటీ యూజ్ చేసుకొని మన రిపోర్ట్స్ మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దోస్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆల్సో ఇస్ దేర్. క్లియరా? మాక్సిమం ఫీచర్స్, వాట్ ఆర్ ద మాక్సిమం ఫీచర్స్? ఏ గుడ్ ఫీచర్స్ ఐఎమ్ సేయింగ్ దట్. ఓకేనా? గుడ్ ఫీచర్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మనం చూసాం ఇప్పుడు. ఓకే, ఇంకా ఉన్నాయి. జస్ట్ నేను మీకు సింపుల్ గా కొన్ని ఇచ్చాను నేను మీకు అంతే. ఓకేనా? క్లియరా? డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మాక్సిమం ఫీచర్స్ లో? ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా కనెక్టివిటీ. ఓకే, ఇప్పుడు మీకు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలన్నా, ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలన్నా కూడా మనకి ఏం కావాలి? మినిమం ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ వన్ విజువల్, వీ షుడ్ నీడ్ వన్ థింగ్. వాట్ ఈస్ దట్? ఒక విజువల్ క్రియేట్ చేయాలన్నా కూడా నాకు ఒక కావాలి. ఏం కావాలి? సోర్స్. సోర్స్. ఓకే, సోర్స్ ఉన్నా కూడా నాకు సోర్స్ లో డేటా లేకపోతే నేను ఎలా క్రియేట్ చేస్తా విజువల్? అర్థమైందా నేను చెప్పింది? అవును కదా? ఇప్పుడు నేను ఒక Yes. విజువల్ క్రియేట్ చేయాలంటే నాకేం కావాలి? డేటా కావాలి. అవునా? అవునా కదా? చెప్పండి. ఇప్పుడు నేను ఒక విజువల్ గానీ ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే మినిమం ఒక విజువల్ క్రియేట్ చేయాలన్నా కూడా నాకు డేటా కావాలి. డేటా లేకుండా నేనేం చేయలేను. ఎందుకంటే మనం వర్క్ చేసింది డేటా అనాలిటికల్ టూల్, డేటా విజువలైజేషన్ టూల్. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎస్ ఆర్ నో? సో డేటా అనాలిటికల్ టూల్ మనం అంటే ఇక్కడ నాకు ఒక Yes. విజువల్ క్రియేట్ చేయాలంటే నాకు ఒక డేటా కావాలి. కానీ మనం వర్క్ చేస్తున్న టూల్ ఏంటి? మనం ఏ టూల్ మనం వర్క్ చేసిన టూల్ ఏంటి? మనం వర్క్ చేస్తున్న టూల్ పవర్ బిఐ. పవర్ బిఐ. పవర్ బిఐ ఏం టూల్ అది? బిజినెస్ అనలిటికల్ టూల్. బిజినెస్ అనాలిటికల్ ఆర్ డేటా అనాలిటికల్ టూల్ అంతే కదా? యా. డేటా అనాలిటికల్ టూల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ డేటా స్టోరింగ్ టూల్. అవునా? పవర్ బిఐ అనేది డేటా స్టోరింగ్ టూల్ కాదు, డేటా అనాలిటికల్ టూల్. బట్ ఇక్కడ నాకు డేటాని యూజ్ చేసుకుని విజువలైజ్ చేసుకోవాలా. అప్పుడు డేటా ఎక్కడ ఉంటుంది? అప్పుడు నేను డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సోర్స్ నుంచి తెచ్చుకోవాలి. అవునా? అవునా కదా? పవర్ బిఐ టూల్ వచ్చేసి డేటా అనాలిటికల్ టూల్. ఇందులో డేటాని స్టోర్ చేయరు క్లయింట్స్. వాళ్ళు డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? డేటాబేసెస్లో కానీ, ఓకేనా, ఫ్లాట్ ఫైల్స్లో కానీ, లేదంటే క్లౌడ్లో కానీ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. అవునా? ఎస్ ఆర్ నో? ఆ డేటాని వాళ్ళు ఎక్కడైతే స్టోర్ చేసుకున్నారో ఆ స్టోర్ చేసుకున్న డేటాని డేటా సోర్స్ నుంచి నేను పవర్ బిఐలోకి కనెక్ట్ చేసుకుంటాను. పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత నేను ఆ డేటాని యూజ్ చేసుకొని నేను విజువలైజేషన్స్ కానీ రిపోర్ట్స్ కానీ క్రియేట్ చేస్తాను. క్లియరా? అర్థమైందా? ఎస్. అంటే ఇప్పుడు నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే డేటా కనెక్టివిటీ. ఓకే, సి ద పవర్ బిఐ హ్యావింగ్ ఏ క్యాపబిలిటీ ఆఫ్ ఇంపోర్టింగ్ ద డేటా ఫ్రమ్ 90+ డిఫరెంట్ డేటా సోర్సెస్. ఓకే, 90+ డిఫరెంట్ డేటా సోర్సెస్ అంటే మీరు 90+ డిఫరెంట్ డేటా సోర్సెస్ లో మీరు ఎక్కడైనా డేటా స్టోర్ చేసుకోండి. ఆ డేటా నేను పవర్ బిఐకి తీసుకొచ్చుకొని డాష్ బోర్డ్స్ అయినా రిపోర్ట్స్ అయినా క్రియేట్ చేస్తాను నేను. వేర్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ యూ కెన్ స్టోర్ యువర్ డేటా.
ఆ డేటా నేను పవర్ బిఐలోకి తీసుకొచ్చుకొని నేను రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా కనెక్టివిటీస్ వచ్చేసి డేటా సోర్సెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీక్వెల్ సర్వర్. మీకు అందరికి సీక్వెల్ సర్వర్ తెలుసుగా. సీక్వెల్ సర్వర్ ఏంటి? ఒక డేటాబేస్, అవునా? మై సీక్వెల్ డేటా స్టోరింగ్ టు, ఓకే. ఎక్సెల్ యూ కెన్ స్టోర్ యువర్ డేటా ఇన్ ఫైల్స్, CSV ఫైల్స్, Azure which is cloud. These all are some examples of data sources. డేటా సోర్సెస్ గురించి మనం పర్టికులర్ గా చెప్పుకుందాం, నెక్స్ట్ వస్తుంది అది. ఓకే, దాని గురించి వరీ అవ్వద్దు. ఓకేనా? మేజర్ మీకు అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే డేటా కనెక్టివిటీ. వాట్ ఈస్ డేటా కనెక్టివిటీ? Having a capability of importing the data from the 90 plus data sources to get the data to create of the reports and dashboards. That is about it. Okay, now coming to here, okay, as a human being, what we will see if you are purchasing anything, కాస్ట్ ఓన్లీ, రైట్? అవునా కదా? కాస్ట్ చూసుకుంటాం కదా. ద కాస్ట్ అండ్ లైసెన్సింగ్, ఓకే, కాస్ట్ అండ్ లైసెన్సింగ్, ద కాస్ట్ ఈస్ ద కాస్ట్ ఈస్ చీపెస్ట్ అమాంగ్ అదర్ టూల్స్. ద కాస్ట్ ఆఫ్ ది పవర్ బిఐ ఈస్ చీపెస్ట్ అమాంగ్ ది అదర్ టూల్స్. ఇట్ మీన్స్ అంటే మీకు ఎంత వరకు స్టోరేజ్ అవసరం ఉందో అంత దానికి పర్టికులర్ పేమెంట్ అనేది వాడు స్పెసిఫై చేసి ఉంచుతారు. స్పెసిఫై చేస్తున్న ఆ పేమెంట్ పే చేసుకొని మనకి ఎంత అయితే కావాలో, నేను లైసెన్సెస్ చెప్తాను, లైసెన్సింగ్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది అది. ఓకేనా? దీస్ ఆల్ ఆర్ ద సమ్ రీజన్స్ నేను ఎందుకు పవర్ బై మైగ్రేట్ అవుతున్నారంటే ఆర్గనైజేషన్స్ పవర్ బైకి ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు, ఎందుకంటే ఇవే రీజన్స్. ఇవే కదా, ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ నేను మీకు కొన్ని ఇచ్చాను సింపుల్ రీజన్స్. ఓకేనా? క్లియరా? అర్థమైందండి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. Okay, thank you. Now we are going to see another thing. What we are done, ఏం చూసుకున్నాం మనం? వాట్ ఈస్ పవర్ బిఐ మనం చూసాము. అలాగే ఎందుకు, వై ఈస్ పవర్ బిఐ. ఓకే, నౌ we are going to see one more thing, how the power bi will be working. How the power, what it is, ఏంటిది, why it is, ఎందుకు ఇది, how it is, ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా? How the power bi will be working, or the architecture of the power bi, if we need to discuss that. Okay, first what we need to do, initially what we have to do is we need to collect the data. Okay, we have to collect the data from the different data sources. Okay, we have to collect the data from the different data sources, right? There is a data, that data we need to collect from different data sources. Why? Because the clients will be storing the data in the databases only, right? Yes or no? Where we can store the data? In the stores, right? Yes or no? Data storing tools, right? Yes or no? From the databases or from the data storing tools, we have to collect the data to that Power BI desktop. We have to install that Power BI desktop. I will let you know that. Okay, మనము నేను డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి నా రిక్వైర్మెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా స్టోర్ టూల్స్ లో ఉన్న డేటాని నేను పవర్ బై లోకి కనెక్ట్ చేసుకొని, లేదంటే లోడ్ చేసుకొని, లేదంటే ఇంపోర్ట్ చేసుకొని నేను ఏం చేస్తా, పవర్ బై లోకి నేను డేటా ఇంపోర్ట్ చేసుకున్నాను, లేదంటే పవర్ బైకి డేటాని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేయాలంటే డేటాని అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ ద డేటా. ఎందుకు డేటాని అనలైజ్ చేసుకోవాలి? whatever the data is there, we should need to analyze that. Why? Because what are the records are there, అసలు డేటాలో ఏముంది ఇన్ఫర్మేషన్. ఒక డేటా టేబుల్లో ఇన్ఫర్మేషన్, మీరు ఈ డేటా ఎక్కడైనా స్టోర్ అయ్యి ఉండని, అది ఏ స్టోరేజ్, అది ఏ డేటా సోర్స్ అయినా, అది XML ఫైల్ అయినా, CSV ఫైల్ అయినా, సీక్వెల్ డేటాబేస్లో ఉన్న డేటా అయినా, ఏదైనా సరే, మీరు ఒక డేటాని తీసుకొని పవర్ BI డెస్క్టాప్ లో ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ డేటా షుడ్ బి, ఆ డేటా వచ్చేసి మీకు ఎలా ఉంటుంది, ఒక టేబులర్ ఫామ్ లో స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఒక టేబులర్ ఫామ్ లో ఇంపోర్ట్ అవుతుంది పవర్ BI లోకి. స్టోర్ అవడం కాదు, ఒక టేబులర్ ఫామ్ లో పవర్ BI లోకి ఇంపోర్ట్ అవుతుంది. అవునా? ఇంపోర్ట్ అయిన తర్వాత మీరు అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు రికార్డ్స్ ఏమున్నాయి, అసలు డేటాలో ఇన్ఫర్మేషన్, ఆ డేటా టేబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఆ బిజినెస్ ఏంటి, ఈ డేటా ఎందుకు ఉంది, ఈ డేటాలో ఉన్న బిజినెస్ ఏం జరుగుతుంది, ఇదంతా అనలైజ్ చేసుకోవాలి. ఈ డేటా మొత్తం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు అనలైజ్ చేసుకోవాలి? ఈ డేటాలో ఉన్న రికార్డ్స్, ఈ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతేనే రిక్వైర్మెంట్స్ మీకు అర్థమైతాయి. ఓకేనా? మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారు క్లయింట్స్,
ఆ రిక్వైర్మెంట్స్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీరు డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలి. డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలంటే డేటాను అనలైజ్ చేసుకోవాలి. క్లియరా? డేటాను అనలైజ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? డేటాని క్లీనింగ్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, దెర్ విల్ బి సమ్ క్లీనింగ్ ప్రాసెస్ అబౌట్ ద డేటా, రైట్? ఓకే, డేటాని క్లీనింగ్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, ఎందుకు క్లీన్ చేయాలి? ఎందుకంటే మనకి డేటా ఎప్పుడైతే అన్‌క్లీన్‌గా ఉందో, ఇన్‌కంప్లీట్‌గా ఉందో మనం ఏం చేయాలి అప్పుడు? డేటాని క్లీన్ చేసుకొని రా డేటా ఏదైతే ఉందో దాన్ని యూజ్‌ఫుల్ డేటాకి కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? డేటాని క్లీనప్ చేసుకోవాలి. అంటే ఇక నేనేం చేస్తున్నాను? డేటాని అనలైజ్ చేస్తున్నాను. డేటాని ప్రిపేర్ చేస్తున్నాను. అంటే డేటా స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా లేదా? Yes. హలో. ఓకే, అంటే డేటాని క్లీన్ చేసుకుంటున్నాను, డేటాను అనలైజ్ చేసుకుంటాను. ఈ 2 ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటాని మోడలింగ్ చేసుకోవాలి. ఓకేనా? డేటా మోడలింగ్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మనకి క్లయింట్స్ వచ్చేసి మనకి ఒక సింగిల్ టేబుల్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పరు ఎప్పుడు. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని మల్టిపుల్ టేబుల్స్‌లో స్టోర్ చేసుకుంటారు. ఆ మల్టిపుల్ టేబుల్స్‌ని సోర్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ మల్టిపుల్ ఐ మీన్ అక్కడున్న ఐ మీన్ మల్టిపుల్ టేబుల్స్‌లో సెవెరల్ టేబుల్స్‌లో మనకి ఏవైతే కాలమ్స్ నీడ్ ఉన్నాయో యాస్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యూ హావ్ టు యూజ్ దట్ ఇన్ యువర్ విజువలైజేషన్స్. మనకి ఆ టేబుల్స్‌లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో, ఏ డేటా ఉందో మీరు రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని విజువలైజేషన్స్‌లోకి మీరు డ్రాగ్ చేసుకోవాలి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక కాలమ్ ఇంకో టేబుల్‌లో ఉండొచ్చు, ఇంకో కాలమ్ ఇంకో టేబుల్‌లో ఉండొచ్చు. ఓకే, అయితే మనం కంబైన్ అన్నా చేయాలి, లేదంటే డేటానన్నా మోడల్ చేయాలి. డేటాని మోడల్ చేయాలంటే ఏం చేయాలి? డేటాని మోడల్ చేయడం అంటే ఒక టేబుల్‌కి ఇంకొక టేబుల్‌కి మధ్యలో మనం కనెక్షన్ గాని, రిలేషన్‌షిప్ గాని బిల్డ్ చేయాలి. ఓకేనా? కనెక్షన్ గాని, రిలేషన్‌షిప్ గాని బిల్డ్ చేసుకొని ఓకే, ఈ మోడలింగ్ డేటాని మోడలింగ్ చేసుకున్న తర్వాత మనం యాక్చువల్‌గా విజువల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? విజువల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఈ విజువల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఓకే, మనకి రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ విజువల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ విజువల్స్‌ని క్రియేట్ చేసుకొని ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 8 విజువల్స్ క్రియేట్ చేశాను అనుకోండి. అంటే ఇదొక విజువల్ పై చార్ట్ అనుకోండి. వాటెవర్ ఇట్ ఈస్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఒక పేజ్‌లో కొన్ని విజువల్స్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఒక పేజ్‌లో కొన్ని విజువల్స్ కలెక్ట్ చేసి క్రియేట్ చేశానో దాన్ని ఏమంటామంటే దాన్ని ఒక రిపోర్ట్ అంటాం. అర్థమైందా? ఈ రిపోర్ట్ ఏం చేయాలి? ఈ రిపోర్ట్‌కి నేను సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ చేసుకొని తర్వాత నేను పవర్ బిఐ సర్వీసెస్‌లోకి పబ్లిష్ చేసుకోవాలి. పవర్ బిఐ సర్వీసెస్‌లోకి ఎందుకు పబ్లిష్ చేసుకోవాలంటే పవర్ బిఐ సర్వీసెస్‌లో మాత్రమే నేను డాష్‌బోర్డ్ క్రియేట్ చేయగలను. పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో నేను రిపోర్ట్ మాత్రమే క్రియేట్ చేయగలను. బట్ పవర్ బిఐ సర్వీసెస్‌లో I can create the dashboard, I can create the report. But coming to Power BI desktop, I can create only that report. అర్థమైందా? సో పవర్ బై సర్వీసెస్ లో నేను డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకొని ఎందుకు క్రియేట్ చేయలేను పవర్ బై సర్వీసెస్ లో డాష్ బోర్డ్స్? ఎందుకంటే నా ఇండ్ యూజర్ కానీ ఓకే, ఐ మీన్ బిజినెస్ యూజర్ కానీ నా కొలీగ్స్ కానీ లేదంటే నా సీనియర్ మేనేజ్మెంట్ వర్క్ కానీ ఓకే, ద సీనియర్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ కానీ నేను నా రిపోర్ట్ కానీ డాష్ బోర్డ్ కానీ నేను షేర్ చేయాలంటే అది ఒక పవర్ బై సర్వీసెస్ లోనే పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ లో మీరు రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు పీబీఎక్స్ ఫైల్లో. బట్ బట్ వీ షుడ్ నీడ్ టు క్రియేట్ ఎ డాష్ బోర్డ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? పవర్ బై సర్వీసెస్ ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ లో అర్థమైందండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. పవర్ బై సర్వీసెస్ లోకి మనం రిపోర్ట్ ఎందుకు పబ్లిష్ చేసుకోవాలని. ఓకేనా? పవర్ బై డెస్క్టాప్ లో నేను వన్స్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కి నేను సెక్యూరిటీ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, మీకు రిక్వైర్మెంట్ ఉందంటే మీరు సెక్యూరిటీ ఇచ్చుకొని సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత దాన్ని పవర్ బై సర్వీసెస్ లో పబ్లిష్ చేసుకోవాలి. ఎందుకు? పవర్ బై సర్వీసెస్ లో మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయగలం. ఓకే, ద డాష్ బోర్డ్స్ వీ కెన్ క్రియేట్ ఇన్ పవర్ బై సర్వీసెస్ ఓన్లీ. ఓకేనా? అర్థమైందా? Reports we can create in Power BI desktop, but in Power BI services we can create reports. Apart from that we can create the dashboards. Okay, but you cannot create the dashboards in desktop. Clear? So in the Power BI services, ఈ Power BI services లో నేను dashboards create చేసుకొని
See, in case if I need to schedule the data, anything I can schedule that. See, అంటే ఇక నాకు పవర్ బి సర్వీసెస్ ఇంకా ఏం చేసుకోవచ్చు, ఈ పవర్ బి సర్వీసెస్ నేను ఏం చేసు సారీ, పవర్ బి సర్వీసెస్ అంటే ఏంటి, డెస్క్టాప్ అంటే ఏంటి, ఇవన్నీ నేను కాంపోనెంట్స్ చెప్పేప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకేనా? ఓకేనా అండి? జస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్ ఏంటి, అసలు వర్క్ ఎలా వర్క్ అవుతుంది, పవర్ బి వర్క్ ఫ్లో ఏంటి, ఫ్లో ఆఫ్ వర్క్ ఏంటి, ఫ్లో ఆఫ్ వర్క్. ఇనిషియల్ గా నాకు డేటా స్టోర్ అయి ఉంటుంది డేటా సోర్స్ లో. డేటా సోర్స్ నుంచి పవర్ బి లోకి నేను డేటాని గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకున్న డేటాని అనలైజ్ చేసుకోవాలి. ఓకే, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్, టు అచీవ్ మై రిక్వైర్మెంట్స్ డేటాని క్లీన్ చేసుకోవాలి. తర్వాత మోడలింగ్ చేసుకోవాలి. తర్వాత విజువలైజేషన్స్ క్రియేట్ చేసుకొని రిపోర్ట్ బిల్డప్ చేయాలి. రిపోర్ట్ బిల్డప్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ని పవర్ బి సర్వీసెస్ లోకి పబ్లిష్ చేసుకోవాలి. పవర్ బి సర్వీసెస్ పబ్లిష్ చేసుకొని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఎండ్ యూజర్ కానీ సీనియర్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ కానీ నా కొలీగ్స్ తో కానీ నేను కొలాబరేట్ అవుతాను. అది పవర్ బి సర్వీసెస్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది పవర్ బిఐ ఆర్ హౌ ద పవర్ బిఐ విల్ బి వర్కింగ్. అర్థమైందా అండి? డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? పవర్ బిఐ ఎలా వర్క్ అవుతుంది అనే దానిలో మీకు డౌట్స్ ఉన్నాయా? ఐ నో వన్ ఈజ్ రెస్పాండింగ్. ఎందుకంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. డౌట్స్ ఉంటే చెప్పండి, క్లారిఫై చేస్తా. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ తెలియకుండా మీరు పవర్ బిఐతో నేర్చుకుంటే కొంచెం టఫ్గా ఉంటుంది మీకు. అర్థమైందా? Yes, understood. Everyone, only Yes, one sir, person understand. respond. Please try to respond. It will be encouraging me to express, elaborate more things about that concept. Okay, అంటే మీరు నాకు ఎప్పుడైతే కొంచెం రెస్పాండ్ ఇస్తున్నారో నేను మీకు ఇంకా కొంచెం ఎలాబరేట్ చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవునా? సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ప్లీజ్ రెస్పాండ్. వెన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీథింగ్, ప్లీజ్ రెస్పాండ్. Clear, right? Everyone clear with how Power BI will be working? What is Power BI? Why the Power BI? Clear? No more Yes, sir. doubts, right? Okay, thank you. సో ఇక్కడ నేను పవర్ బి ఎలా వర్క్ అవుతుంది, అసలు ఆర్కిటెక్చర్ ఏంటి చూశాను, వై పవర్ బి అనేది చూశాను, వాట్ ఈస్ పవర్ బి అని చూశాను. నెక్స్ట్ ఏంటి? ఓకే, నెక్స్ట్ సి నెంబర్ ఒకసారి స్క్రోలింగ్ అవుతుందండి, మళ్ళీ చూసుకోండి. మీరు ఎవరైనా సెకండ్ డేమో అటెండ్ అయిన వాళ్ళు, ఫస్ట్ డేమో అటెండ్ అయిన వాళ్ళు ఒక పింగ్ చేయండి. సెకండ్ డేమో అటెండ్ అయ్యాను, ఫస్ట్ డేమో అటెండ్ అయ్యాను అని. సి అటెండెడ్ ఫస్ట్ డేమో, అటెండెడ్ సెకండ్ డేమో. If anyone attending from second demo only means you have to mention that I am attending from second demo. Okay, please try to mention that. Clear? Okay, fine. Now we are going to see another thing, components of the Power BI. See, ఇక్కడ నేను వాట్ ఈస్ పవర్ బిఐ అని చెప్పినప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఏంటది? పవర్ బిఐ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అన్నాను. అవునా? ఎందుకు? ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, అర్జెంటుగా నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి? ఒక కాంట్రాక్టర్ని తీసుకొని, ఒక కాంట్రాక్టర్కి నేను అమౌంట్ ఇచ్చుకొని కొంత టైం ఇచ్చి ఆ టైం పీరియడ్లో నాకు ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్తాను. ఓకేనా? బిల్డింగ్ అంటే 2 స్టేరో 3 స్టేరో లేదంటే ఒక పెద్ద బిల్డింగ్ నేను చెప్తాను. అవునా? ఆ కాంట్రాక్టర్ బిల్డ్ చేస్తాడా? కాంట్రాక్టర్ కడతాడా మొత్తం బిల్డింగ్? అర్థమైందా నేను చెప్పింది? ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? అది కాంట్రాక్టరా? రెస్పాండ్ ప్లీజ్. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, నేను కాంట్రాక్ట్ ఇచ్చాను, కాంట్రాక్టర్ బిల్డింగ్ కడతాడా? No, sir. ఎవరు బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? కాంట్రాక్టర్ వచ్చేసి కాంట్రాక్టర్ వర్క్ చేయించుకుంటాడు. ఎవరితో? Workers. వర్కర్స్ ఆర్ లేబర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వర్కర్స్ కానీ లేబర్స్ కానీ తను వర్క్ చేయించుకుంటారు. వర్కర్స్ అంటే నాకు ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలని నాకు ఏమేం కావాలి? ఎవరు కావాలి? Workers, site engineers, సైట్ ఇంజనీర్స్ కావాలి. నెక్స్ట్ electrical department, ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కావాలి, ప్లంబింగ్ డిపార్ట్మెంట్ కావాలి, plumbing వెల్డింగ్ department. డిపార్ట్మెంట్, కార్పెంటర్ కావాలి, మీన్స్ పెయింటర్ కావాలి. అవునా? సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఇంక్లూడ్ అయిన తర్వాత, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్ చేసిన తర్వాత మనకు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అవునా? అంటే ఇక్కడ ఏంటి
అంటే ఇక్కడ ఏంటి, కాంట్రాక్టర్ ఈజ్ నాట్ మేకింగ్ ఏ బిల్డింగ్. ఓకే, the same thing coming to the Power BI, the same thing the coming to the Power BI. Power BI only is not making a report and dashboard. To create the report and dashboard, ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ వచ్చేసి మన పవర్ బైకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకేనా, సో సింప్లీ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ది కాంపోనెంట్స్. ఓకే, ఈ కాంపోనెంట్స్ అన్ని హెల్ప్ చేస్తే మనకు ఒక రిపోర్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, క్లియరా? సో ఏంటి ఆ కాంపోనెంట్స్? పవర్ క్వెరీ ఎడిటర్, ఓకే, పవర్ వ్యూ, పవర్ పివోట్, పవర్ BI డెస్క్టాప్, పవర్ Q&A, పవర్ మ్యాప్స్, పవర్ మొబైల్ యాప్స్, Power BI services. Still we are having some components, gateways, some gateways also, gateway also one component. We can call that as a one component. Okay, అంటే ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అన్ని టుగెదర్ వర్క్ చేస్తే మనకు ఒక రిపోర్ట్ బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సపరేట్గా పవర్ క్వెరీ ఎడిటర్ నేను సపరేట్గా నేర్చుకోవాలా, పవర్ వ్యూ నేను సపరేట్గా నేర్చుకోవాలా, పవర్ పివోట్ ఇవన్నీ ఇండివిజువల్గా నేర్చుకోవాలంటే కాదు, అన్నీ కూడా పవర్ బిఐలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? ఇవన్నీ ఇంటరాక్ట్ అయి ఉంటాయి, పవర్ బిఐ అయితే ఇంటరాక్ట్ అయి ఉంటాయి. ఓకేనా, చూస్తారు మీరు గోయింగ్ ఫార్వర్డ్ విల్ సీ దట్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? కాంపోనెంట్స్ ఆఫ్ ది పవర్ బిఐ, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ పవర్ బిఐ? ఓకే, క్లియర్? నౌ ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ద పవర్ బిఐ, అసలు ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి పవర్ బిఐలో, కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది మనం చూసాము. ఓకేనా, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎలాబొరేట్ దట్. ఒక్కొక్క కాంపోనెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా వినండి. సింపుల్ ఇట్ ఈస్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ ఎనీ వన్ క్వశ్చన్ మీన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, నా ఫస్ట్ థింగ్ ఈస్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, components. See, we have seen that what are the components are there. Now we are going to see that how the components will be working. Okay, how the components will be helps to the Power BI to make any one report. Okay, clear? See how the components will be working. Now first thing is I'm going to take that Power Query. What is that? Power Query. Now what is Power Query? How the Power Query will be helping to the Power BI, okay, while creating any one report and dashboard. What is the role? ఏంటి దీని క్యారెక్టర్ ఏంటి, దీని రోల్ ఏంటి, అసలు దీని వర్క్ ఏంటి? ఈ పవర్ క్వెరీ అనే ఒక కాంపోనెంట్ ఉంది, ఈ పవర్ క్వెరీ కాంపోనెంట్ యొక్క వర్క్ ఏంటి అసలు ఇందులో పవర్ బిఐలో అనేది మనం చూస్తున్నాం. ఓకేనా, పవర్ క్వెరీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ ETL టూల్ అవైలబుల్ ఇన్ ద పవర్ బిఐ. It is inbuilt ETL tool available in my Power BI. So why I'm saying that inbuilt ETL tool? See, you know that ETL is a particular technology. You know that. If you know, see, మీకు తెలుసా ETL వచ్చేసి ఒక ఇండివిజువల్ టెక్నాలజీ ఉంది, తెలుసా మీకు అది? ఎనీవన్ నో దట్ ETL tool? Yes. What is that ETL tool? Anyone, if anyone know that knows the ETL tool, please let me know. ఓకే ఫైన్. ETL టూల్ అంటే మనం డేటాతో వర్క్ చేసామండి, ఓన్లీ డేటా. We are going to working with only the data, the transformations, extractions. Okay, all the things will do in my ETL tool. So that inbuilt ETL tool is Power Query Editor in the Power BI. It means, what is mean by ETL? Here you can extract the data, here you can transform your data, as well as you can directly load the data into Power BI from the Power Query Editor also. ఓకే, సి వై వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఎందుకు మనం ఎక్స్ట్రాక్ట్ ఎందుకు చేయాలి, ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఎందుకు డేటా లోడ్ చేయాలి? సో ఇప్పుడు మీకు నేను చెప్పినట్టుగా డేటా క్లీన్ చేసుకోవాలని చెప్పాను, గుర్తుందా అండి? డేటాని క్లీన్ చేసుకోవాలని చెప్పాను, అవునా కదా? డేటాని క్లీన్ చేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక డేటా టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నాకు కొన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ నేను కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా, కాలమ్స్ స్ప్లిట్ చేసుకోవాలన్నా, డేటాను ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలన్నా, డేటాను ఎడిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఒక డేటాను ఎడిట్ చేస్తున్నా, అర్థమైందా? ఒక డేటాను ఎడిట్ చేస్తున్నా అంటే ఏం చేస్తున్నాను నేను? డేటాని క్లీన్ చేసుకోవడానికి ఏం చేయాలి? డేటాను ఎడిట్ చేయాలి. డేటా ఎడిట్ అంటే ఎలా? ఎక్స్ట్రాక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, దీస్ ఆల్ థింగ్స్.
Okay, now what is mean by this Power Query Editor? The Power Query Editor is an inbuilt ETL tool available in Power BI. Here you can extract your data. Here you can transform your data, as well as you can load your data from the data sources, from multiple data sources in the Power BI. What is mean by this? We are doing these things. What is mean by this? It means you are shaping the raw data into useful data. Is that clear? అంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక రా డేటా ఏదైతే ఉందో ఫ్రమ్ ద సోర్స్ నుంచి మీరు ఏదైతే రా డేటా కలెక్ట్ చేసుకున్నారో ఆ డేటాని ప్రిపేర్ చేసుకొని ఆ డేటాని షేపింగ్ చేసుకొని ఓకే ఆ డేటా స్ట్రక్చర్ ని రెడీ చేసుకొని ఏం చేస్తున్నారు? ఒక యూస్ఫుల్ డేటాగా క్రియేట్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఎందుకు? వై? బికాస్ టు క్రియేట్ ద రిపోర్ట్స్. ఓకేనా? డేటా క్లీన్ చేయకుండా కూడా విజువల్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ విజువల్స్ అనేవి క్లియర్గా రావు. ఓకేనా? విజువల్స్ అనేవి రిజల్ట్ క్లియర్గా ఉంటుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ నాకు పవర్ క్వెరీ ఎడిటర్లో ఎం లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది. మీరు దీని గురించి వరి అవ్వద్దు. మీరు ఈ లాంగ్వేజ్ ఏం నేర్చుకోవాలి, నేను లాంగ్వేజ్ రాయలేము, నేను కోడింగ్ రావాలేమో, అదంతా ఏం లేదు. పవర్ బిఐ ఈజ్ కంప్లీట్లీ నాన్ కోడింగ్ టెక్నాలజీ. No need to write any one single line of code. If you need to achieve anything, directly you can interact with the Power BI technology operations. Okay, clear? అంటే it is an M language. ఇక్కడ నాకు M language అని ఒక లాంగ్వేజ్ ఉంది పవర్ క్వెరీ ఎడిటర్ లో. మెషప్ లాంగ్వేజ్ అంటారు దాన్ని, మషప్ లాంగ్వేజ్. ఓకే, మషప్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ నాకు M లాంగ్వేజ్ ఉంది. M లాంగ్వేజ్ ఎందుకు ఉంది అసలు పవర్ క్వెరీ ఎడిటర్ లో? మన ఎం లాంగ్వేజ్ మనం నేర్చుకోవాల్సిన పని లేదు, మనం కోడ్ రాసే పని లేదు, ఏం లేదు. బట్ ఎందుకు ఉంది ఇది? ఏంటి అసలు ఎం లాంగ్వేజ్ ఏంటి? ఎం లాంగ్వేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నారో, ఒక డేటాని ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నారో, ఓకే, ఒక డేటాని ఎప్పుడైతే షేపింగ్ చేస్తున్నారో, ఇవన్నీ మీరు మౌస్ యూజ్ చేసుకొని చేస్తారు. ఈవెన్ యూ నో నీడ్ టు యూజ్ కీబోర్డ్. ఓకే, కీబోర్డ్ యూజ్ చేయకుండా మీరు ఓన్లీ మౌస్ యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకేనా? సమ్ టైమ్స్ వీ నీడ్ టు యూజ్ సమ్ కీబోర్డ్ ఫర్ దట్. ఓకే, మనం కొన్నిసార్లు యూజ్ చేయాల్సి ఉంటుంది, బట్ నో నీడ్, నాట్ ఫర్ ఆల్. ఓకే, అంటే ఇక్కడ ఈ మెషప్ లాంగ్వేజ్ ఎం లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీరు ఏవైతే ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో పవర్ క్వెరీ ఎడిటర్లో, ఆపరేషన్స్ మీకు రిజల్ట్ ఇస్తున్నాయి. ఆ రిజల్ట్ ఎలా వస్తాయి అంటే బ్యాక్ ఎండ్ లో పవర్ క్వెరీ ఎడిటర్లో ఒక లాంగ్వేజ్ రన్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ పేరు ఎం లాంగ్వేజ్, మెషప్ లాంగ్వేజ్. ఓకేనా? నేను మీకు చూపిస్తాను, అది మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకునేటప్పుడు. మనకి అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్తే మనకి పవర్ బిఐలో పవర్ క్వెరీ ఎడిటర్లో అడ్వాన్స్ ఎడిటర్ ఉంటుంది. అడ్వాన్స్ ఎడిటర్లో మనకి లాంగ్వేజ్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సింప్లీ what is Power Query Editor? We have seen that how it will be working. Now a simple example for you. Okay, if you observe this table, we are having some columns. మీరు ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. నేమ్ కాలం కానీ, జనరల్ కాలం కానీ, ఏజ్ కాలం కానీ, డేట్ ఆఫ్ బర్త్ కాలం కానీ, 4 కాలమ్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఈ టేబుల్లో ఉన్న వాటిని ఒకసారి ఈ నేమ్స్లో ఉన్న రికార్డ్స్ చూడండి. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి. ఈ పర్సన్ ఎవరు చెప్పండి నాకు. ఈ పర్సన్ నేను ఎలా అడ్రస్ చేయాలి? How I can address this person? Masuda equal to Sudha comma A. Whether the name is Sudha or Masuda, which one is correct? Which one is correct? Anyone guess the name of the person? ఏంటండి సైలెంట్ గా ఉన్నారు? రెస్పాండ్ అవ్వచ్చు కదా కొంచెం ప్లీజ్. సుధా సుధా ఏ చెప్పావు కదా, సేమ్ ఇది రియల్ ఎగ్జాంపుల్. ఇది నేను ఒకటి చెప్తా వినండి. సుధా ఏ అని నేను ఒక పర్సన్ కాల్ చేశాను. ఇమీడియట్లీ షీ రెస్పాండెడ్ లైక్ ఐఎమ్ నాట్ సుధా, మై నేమ్ ఈజ్ మసుదా. ఏం చేయాలి ఇప్పుడు? వన్ పర్సన్ ఉన్నారు, నేను సుధాన్ పిలిచాను, నాకు మసుదా అని చెప్పేసి నాకు అప్లికేషన్లో కనిపించింది. నేను సుధా అని పిలిచాను. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ సుధా, మై నేమ్ ఈజ్ మసుదా. బికాస్ దర్ ఈస్ రిలీజియన్ ప్రాబ్లమ్. Masuda is some other religion. Sudha is some other religion. Immediately responded. Okay. So what happened here? అంటే ఇక్కడ ఏమైంది? డేటా క్లీన్ గా లేదు, అంటే ఇన్కంప్లీట్ డేటా. నేనేం చేయాలి ఇప్పుడు ఇక్కడ దీన్ని?
క్లియర్‌గా రిక్వైర్మెంట్ తీసుకొని, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను ఈ డేటాని క్లీన్ చేసుకుంటేనే నేను కాల్ చేయగలుగుతాను. అవునా? సేమ్ థింగ్ ఇక్కడ Yes. శ్వేతారెడ్డి ఉంది. శ్వేతారెడ్డి పి అనాలా? పి రెడ్డి శ్వేత అనాలా? ఏమనాలి నేను? ఈక్వల్స్ అంటే ఏంటి? బోత్ ఆర్ ఈక్వల్ రైట్? శ్వేత ఈక్వల్ టు రెడ్డి కామా పి. నౌ శ్వేతారెడ్డి నేను కాల్ చేయలేను కదా! Yeah. అవునా? అంటే ఏం చేయాలి Yes, ఇక్కడ sir. నేను? డేటాని క్లీన్ చేసుకోవాలి నేను. ఆ డేటాని క్లీన్ చేసుకొని ఆ తర్వాత నేను విజువలైజేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి జెండర్. జెండర్‌లో మీరు చూసుకుంటే మెయిల్ మనకు ఒక ఫార్మాట్ ఉంది. ఎంఏ మీరు ఎక్కడైనా ఈ ఫార్మాట్ చూసారా అసలు? No, sir. No. No. ఈ ఫార్మాట్ No, sir. మనకుంది. ఫీమేల్ ఉంది. ఈ ఫార్మాట్ ఎక్కడైనా చూసారా? No, sir. No. అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు దీన్ని? కొంచెం డేటాని క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ఎవరినైనా ఒక క్వెషన్ అడిగితే మీ ఏజ్ ఎంత అని అడిగితే ఏం చెప్తారండి మీరు? ఎవరిని Either అడగను. me. సారీ ఫర్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్న ఎగ్జాంపుల్‌గా తనకి 28 ఇయర్స్. ఓకే. 28 ఇయర్స్ అండ్ 9 మంత్స్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఈ పర్సన్‌ని ఎళ్లి హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే తను ఏం చెప్తాడు? 28 years. 28 ఇయర్స్ కాదు. తను 29 చెప్తాడు. 29. అవునా? Yeah. అవునా? 29 Yes. ఎందుకు చెప్తాడు? తను సమ్ వాల్యూని రౌండ్ అప్ చేసుకొని 3 మంత్స్ కదా నియర్ బై 29 చెప్తాడు. ఐఎమ్ గోయింగ్ టు నియర్ బై 29. యెస్ ఆర్ నో? అవునా? ఇప్పుడు ఇంకొక పర్సన్ Yes. ఉన్నాడు. నేను అతని దగ్గరికి మీ వయసు ఎంత అంటే తనకి 22.5 మంత్స్ ఉన్నాయి అనుకోండి. తను ఏం చెప్తాడు? 22. వయసు 22 years. చెప్తాడు. హి డిడ్ నాట్ 22. మెన్షన్ నాకు 22 సంవత్సరాల 5 నెలలని ఎవరు చెప్పరు. ఎవరైనా చెప్తారా నాకు 28 సంవత్సరాలు 9 నెలలని? No. సో అంటే ఇక్కడ నేను ఏం చేయాలి ఇక్కడ? ఈ ఏజ్ కాలంలో కొన్ని ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అవునా? కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. Yes. ఏంటవి? 27.4 ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? రౌండ్ డౌన్ చేయాలి. 20.1 ఉంది అంటే ఇక్కడ నేను ఏం చేయాలి? వాల్యూని రౌండ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఎప్పుడు రౌండ్ డౌన్ చేసుకోవాలి? ఎప్పుడు రౌండ్ అప్ చేసుకోవాలి? ఎనీవన్? రౌండ్ అప్ ఎప్పుడు చేసుకోవాలి? రౌండ్ డౌన్ ఎప్పుడు చేసుకోవాలి? More than 0.5, half of. Exactly. If the value is above average, I should go and prefer obviously what is that? Round up. Round up. If the value is below average, round down. ఓకే నాకు ఇవన్నీ తెలియదండి. నేను రౌండ్ చేసుకోండి. ఏదో ఒక వాల్యూ ఇచ్చేస్తుంది అది నియర్ బై వాల్యూ. అవునా? రౌండ్ ఉంటుంది, రౌండ్ అప్ ఉంటుంది, రౌండ్ డౌన్ ఉంటుంది. అవునా? ఈ ఆపరేషన్స్ మనం ఎక్కడ చేసుకుంటాం? ఇవన్నీ వచ్చేసి మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అని మనం ఎందులో చేసుకుంటాం అంటే పవర్ క్వెరీ ఎడిటర్ లో చేసుకుంటాం. ఓకేనా? కమింగ్ టు దిస్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ మీరు నన్ను ఎక్కడ క్వశ్చన్ చేయొద్దు. ఇక్కడ 2022 ఇయర్ ఉంది. ఈయనకి 28 ఇయర్స్ ఎలా వచ్చినా నన్ను అడగొద్దు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కాలం వేస్తాను. ఓకేనా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కాలం వేసాను నేను. ఓకే. అడుగు ఇక్కడ 2022 ఉంది కదండి డేట్ ఆఫ్ బర్త్. ఈయనకి 28 ఇయర్స్ ఎలా వచ్చినాయంటే అది నాకు ఆన్సర్ లేదు నా దగ్గర. ఓకేనా? Okay. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ అర్థం చేసుకోండి కాలమ్. ఓకే. ఈ ఫార్మేట్ ఏంటి? అసలు ఏంటి డేటా రికార్డ్స్ ఎలా ఉన్నాయి? జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్ చేసిన పవర్ క్వెరీ ఎడిటర్ అంటే ఏంటనేది నేను ఎలాబొరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. మనం ప్రాక్టికల్ గా చూస్తాం ఇవన్నీ. జస్ట్ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ కావాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ మీ బ్రెయిన్ వేయడానికి చూస్తున్నాను నేను. ఓకేనా? క్లియరా? ఓకే. Yes. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో మీకు తెలుసా అండి ఫార్మేట్? Yes, sir. Yes. Yes. డేట్ మంత్ Yes, sir. ఇయర్ అందులో మనకి డాష్ ఉంది. ఇది ఒక ఫార్మేట్ మనకి Yes. అందరికీ తెలిసిన ఫార్మేట్. సో ఇది కూడా కదా? Slash. ఇది కూడా ఒక ఫార్మేట్. Dot. అవునా? సో Yes. ఈ ఫార్మేట్ ఎక్కడ చూసారా? Yes. ఈ ఫార్మేట్ ఉందా? ఉంది No. కదా? No, No. sir. ఇప్పుడు ఇది చెప్పండి No. అసలు ఇది ఏంటి? ఇది It's value. అసలు ఇది డేట్ కానీ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే కామా ఉంటే అసలు వాల్యూ అవుతుంది. Yes. అవునా? సో ఇక్కడ కూడా Yes, చూడండి ఈ sir. డేట్. సో ఇప్పుడు నేను ఈ కాలం నేను ఏం చేసుకోవాలి? కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకొని డేటాని క్లీన్ చేసుకొని నేను ఒక రా డేట్ దీన్ని నేను రా డేటా అంటా దీన్ని. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని యూస్ఫుల్ డేటా చేయాలి. యూస్ఫుల్ డేటా ఎలా చేస్తా? పవర్ క్వెరీ ఎడిటర్ లో చేస్తా. నౌ దిస్ ఇస్ మై యూస్ఫుల్ డేటా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టేబుల్ డిఫరెన్స్ ఏంటి?
One column You added. have converted into useful data. Exactly. Separate Did that. Good analysis. Thank you for that. One column is added, which is last name. Yes or no? I did maintain a Yes. proper format for the gender. I did maintain a good value for the age column. I did maintain a proper format for the date of birth. Now my data is clean. Now I'm able to do whatever it is. Now I'm able to call the name of this person is Masuda. Masuda. Yes or no? Clear now? Yes, sir. Yes. What is Power Query Yes. editor? What we can do with the help of this? What are the what is transformations? These are whatever the operations మనం ఇక్కడ ఏ ఆపరేషన్స్ అయితే చేసామో ఈ టేబుల్లో ఈ డేటాని అచీవ్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి మనం ఏ స్టెప్స్ అయితే తీసుకున్నామో అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో కానీ ఎక్స్ట్రాక్షన్స్ కానీ చేసుకుంటాం. అది పవర్ క్వెరీ ఎడిటర్ మనకి. ఓకేనా? పవర్ బిఐ లో పవర్ క్వెరీ ఎడిటర్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. దాని క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూసాము. ప్రాక్టికల్ గా మనం సెషన్స్ స్టార్ట్ చేసుకున్నాం. రెగ్యులర్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు మనం చెప్పుకుంటాం. క్లియరా అప్ టు హియర్? Yes, sir. Okay. Okay. Yes. Thank you so Yes. much. So that's all about for today. Okay. Tomorrow I will try to elaborate. Rest of the components. Hmm? So that is about. The slides. Sorry. That's all about the component about the Power Query editor. That's all about for the ఈ రోజుకి ఇంతవరకు చాలు. రేపు ఇంకా మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఈ కాంపోనెంట్స్ కూడా నేను ఎలాబరేట్ చేస్తాను. ఓకే, నేను ఇన్ డెప్త్ గా ఎలాబరేట్ చేసిన కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి మేజర్ గా ఎలాబరేట్ చేస్తాను. కొన్ని కాంపోనెంట్స్ మనకి జస్ట్ ఇంట్రడక్షన్ చేసుకుంటే సరిపోతుంది, అవి కూడా చేస్తాను. ఓకేనా? 5 minutes ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్స్ గైస్? సో ఫార్ వాట్ వి డన్. Sir, ఈ పవర్ బిఐ రోల్ ని చెప్పండి. ఎస్ ప్లీజ్. అంటే ఈ పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ ఏ రోల్ ని అంటారు సార్? ఏం రోల్ అంటారు? పవర్ బిఐ జాబ్ డెవలపర్ గా మీరు అప్లై చేసుకోవచ్చు, డేటా అనలిస్ట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. డెవలపర్ గా డేటా అనలిస్ట్ సార్? ఎస్, డేటా అనలిస్ట్ గా మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు, పవర్ బిఐ డెవలపర్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. అంటే రెండిటికే వస్తుందా ఇది? రెండింటికే వస్తుంది. డేటా అనాలిటిక్స్ విత్ పవర్ బిఐ. ఓకే సార్. ఇప్పుడు ఈ పవర్ బిఐ నేర్చుకుంటే ఎస్క్యూఎల్ కంపల్సరీనా సార్? కంపల్సరీ ఎస్క్యూఎల్ నేర్చుకుంటేనే ఇది వస్తుందా లేకుంటే సోర్సెస్ చెప్పాను చూసారా? డేటా కనెక్టివిటీ మోడ్ అని చెప్పి డేటా కనెక్టివిటీ చెప్పాను చూసారా? చూసాను సార్. అంటే మనకి నేను ఇందాక మీకు ఏం చెప్పాను, నేను ఒక విజువల్ ని క్రియేట్ చేయాలంటే నాకేం కావాలి? డేటా కావాలి. Data source. డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ వచ్చేసి మాక్సిమం డేటా ఎక్కడ స్టోర్ చేసుకుంటాడు? ఫ్లాట్ ఫైల్స్ కానీ, డేటా బేస్ కానీ, క్లౌడ్ లో కానీ. ఇక్కడ మీరు సీక్వెల్ అనేది ఒక డేటా బేస్ అడిషనల్ గా పెట్టుకున్నారంటే క్లియర్. పవర్ బై విత్ సీక్వెల్. నేను మీకు సీక్వెల్ నేను మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తాను నేను మీకు. ఓకే సార్. ఓకే. ఓకేనా? అంటే మళ్ళీ సపరేట్ గా ఎస్క్యూఎల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా సార్? మీకు పవర్ బిఐ డెవలపర్ గా మీకు ఎంత వరకు కావాలో అంత నాలెడ్జ్ నేను ఇస్తాను ఇక్కడ. ఓకే ఓకే సార్. పవర్ బిఐ డెవలపర్ గా మీరు చేయాల్సిన ఏంటి? డేటాని కలెక్ట్ చేసుకోవాలి, డేటాబేస్ నుంచి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, మీరు డేటాని ఎలా అనలైజ్ చేసుకోవాలి. మనకి సీక్వెల్ లో డేటా అనాలిటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీకు వచ్చిందంటే చాలు. ఒక పవర్ బిఐ డెవలపర్ గా మీకు సీక్వెల్ ఎంత వరకు కావాలో అంతవరకు నేను నేర్పిస్తాను ఇక్కడ. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఇంకా సార్ పవర్ బిఐ So any table O365 సారీ పవర్ బిఐ O365 కూడా ఉంటుంది అది ఏం సార్? పవర్ బిఐ O365 పవర్ బిఐ ఆఫీస్ 365 అదే కదా నేను చెప్పాను. కాదు సార్, అది కూడా వేరే టూల్. మనకి పవర్ బిఐ లో కొన్ని ఉన్నాయి, అన్ని వర్షన్స్ ఉంటాయి. అవి కొన్ని మనకి పవర్ బిఐ లో అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటారు. సార్ 9th Power BI స్లైడ్ లో administration వెళ్ళండి కూడా సార్, మీరు దాంట్లో ఉంది చూడండి సార్. ఉమ్, ఉమ్. 9th స్లైడ్ కి వెళ్ళండి సార్, దాంట్లో సార్ 7th స్లైడ్ కి. ఇందులో ఉంది కదా, ఇదే కదా మీరు అవును చెప్తుంది. సార్, అవును సార్. అంటే నేను ఫస్ట్ మనకి O365 అంటే ఆఫీస్ 365 అదే నేను చెప్తుంది. ఫస్ట్ వీళ్ళు డెవలప్ చేసినప్పుడు అది ఆఫీస్ 365.
ఓకే. ఆఫీస్ 365 లో దీన్ని డెవలప్ చేశారు. తర్వాత దీన్ని కొంచెం ఇంకొంచెం అప్డేట్ చేసుకొని, ఎవాల్యుయేట్ చేసుకొని, అప్డేట్ చేసుకొని ఒక పర్టికులర్ టూల్ గా దీన్ని డెవలప్ చేశారు. ఓకే. రెండు ఒకటే. రెండు ఒకటేనా? రెండు ఒకటే. ఓకే. అప్డేటెడ్ వర్షన్, ఓకే, ఎవాల్యుయేటెడ్ అండ్ అప్డేటెడ్ వర్షన్ ఇది అంతే. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయండి మీకు? సరే, ఇప్పుడు మనం ఇందాక డేటాని ఇప్పుడు టేబుల్స్ లో ఎట్లా కన్వర్ట్ చేసామో చూసాం కదా లాస్ట్ స్లైడ్. సో ఆర్ వి యూజింగ్ ద సీక్వెల్ టు గెట్ ద సేమ్ డేటా, సీక్వెల్ జాయింట్స్ ఆర్ టేబుల్స్? యూజ్ చేసుకోవచ్చు. మన డేటా సోర్స్ మీకు సీక్వెల్ పర్ఫెక్ట్ ఉంటే మీ సోర్స్ లెవెల్లో చేసుకున్నా మంచిదే, మనకు డేటాను క్లీన్ చేసుకున్నాం. ఓకే, సో సోర్స్ లెవెల్లో చేసుకొని మనం టూల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అందరికీ సీక్వెల్ రావాలని రూల్ లేదు కదా. యా. ఇప్పుడు నాకు సీక్వెల్ రాదు, కానీ నా డేటా వచ్చి సీక్వెల్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సీక్వెల్ లోకి వెళ్ళి ఆ డేటాని తీసుకొచ్చుకొని పవర్ బిఐలో పెట్టుకుంటా. నాకు క్వరీస్ రాయడం ఇవన్నీ రావు కాబట్టి నేను పవర్ క్వరీ ఎడిటర్ యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటా. ఇప్పుడు ఇది ఈజీనా అది ఈజీనా? పవర్ బిఐ ఈజ్ ఈజీ. ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, క్వరీ నాలెడ్జ్ అవసరం లేదు. నాకు ఏ రిక్వైర్మెంట్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్ నాకు ఇక్కడ అచీవ్ అవుతుంది. ఇంకేంటి ఇంకా? Just a small question. Yeah. Okay, no problem, man. That is my responsibility. I have to give my answer, right? Yes, sir. Thank you, sir. Yeah, thank you, man. Thank you. Anyone questions? Can I leave? See, there is a demo tomorrow, third demo. Please try to join the demo 3 also. Yeah. Okay. And ఇంకొకటి మీకు ఇక్కడ నెంబర్ స్లైడ్ అవుతుంది కదా, సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకొని ఎన్రోల్ చేసుకోండి కోర్సు. ఓకే, కోర్స్ వచ్చేసి మనకి 60 days ఉంటుంది, 2 months ఆఫ్ డ్యూరేషన్. ఓకేనా? మీకు ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా టీమ్ విల్ రెస్పాండ్ టు యూ. ఓకేనా? టీమ్ రెస్పాండ్ అవుతారు, మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? నాతో జర్నీ మీకు చాలా బాగుంటుందండి. ఓకే, సో ఫార్ ఐ మెయింటైన్ మెనీ బ్యాచెస్. ఓకేనా? నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ నేను మీ ముందు పెడతాను. ఓకే, కాన్సెప్ట్ లెవెల్ కాదు నాది, ఏదో కాన్సెప్ట్ చెప్పాను పంపించాను అనే కాన్సెప్ట్ అయితే నాది ఉండదు. ఒక స్టూడెంట్ నా దగ్గరకు అంటే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్పించి పంపించడం నా బాధ్యత. ఓకేనా? నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏదో అదంతా కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. సార్ రియల్ టైం ప్రాజెక్ట్ ఏమైనా చేపిస్తారా సార్? చేపిస్తాను అమ్మా. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తాను, ఒకటి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేపిస్తాను. ఓకే సార్. ఓకే, ఓకేనా? మనకి పవర్ బిఐ అనో ఎస్క్యూఎల్ వస్తే సరిపోతుంది, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కనెక్టివిటీగా ఎక్స్ట్రా టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాల్సి వస్తుందా? మీకు ఓపిక ఉంటే 10 నేర్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ ఫస్ట్ మనం గెట్ ఇన్ అవ్వడానికి ఒక సోర్స్ కావాలి, దాన్ని పవర్ బిఐ పెట్టుకోండి. ఓకే, ఓకేనా? నేను పవర్ బిఐతో సీక్వెల్ నేర్చుకుంటా, బాగుంటుంది. తర్వాత పైథాన్ నేర్చుకుంటా, బాగుంటుంది. అజ్యూర్ నేర్చుకుంటా, ఇంకా బాగుంటుంది. పవర్ యాప్స్ నేర్చుకుంటా, ఇంకా బాగుంటుంది. పవర్ మ్యాప్స్ నేర్చుకుంటా, ఇంకా బాగుంటుంది. పవర్ ఆటోమేట్ నేర్చుకుంటా, అది ఇంకా బాగుంటుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి, నేను ఎప్పుడు గెట్ ఇన్ అవ్వాలి ఐటీలోకి? సో ఇక్కడ మీకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఒక టెక్నాలజీని అడ్డం పెట్టుకోండి, ఏది ఐటీలోకి గెట్ ఇన్ అవ్వడానికి. ఓకేనా? పవర్ బిఐ టెక్నాలజీ, నాన్ కోడింగ్ టెక్నాలజీ, దీన్ని యూజ్ చేసుకుని ఫస్ట్ ఐటీలో గెట్ ఇన్ అవ్వండి. తర్వాత మీకు ఎన్ని కావాలని నేర్చుకోండి, ఇంకా మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పవర్ బిఐ ఇట్స్ ఈక్వల్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎనీథింగ్ మీన్స్ యూ కెన్ లర్న్ వాట్ ఎవర్ యూ వాంట్. మనం ఒక అడిషనల్ గా ప్లేస్మెంట్ రావడానికి మనకి ఫస్ట్ టైం ప్లేస్మెంట్ రావడానికి మనకి పవర్ బిఐ అయినా ఎస్క్యూఎల్ సరిపోతుందా? సరిపోతుంది, పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ సరిపోతుంది మనకి ప్లేస్మెంట్ రావడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్ ఎస్క్యూఎల్ కూడా మీరు చెప్తాను అది వరకే సరిపోద్దా, లేదా మళ్ళీ సపరేట్ గా మళ్ళీ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలా సార్? సరిపోతుంది. నేను మీకు బేసిక్ లెవెల్ ఇస్తాను. మీకు యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్ గా మీకు ఎంతవరకు కావాలో అంత నాలెడ్జ్ నేను మీకు ఇచ్చేస్తాను. అంటే ఒక పవర్ బిఐ డెవలపర్ గా మీకు ఏం కావాలంటే ఒక డేటా సోర్స్ నుంచి డేటాను తీసుకోవడం మీకు కావాలి, లేదా డేటాని సార్ట్ అవుట్ చేసుకోవడం కావాలి.
ఓకే ఓకే అది ఎలా చేసుకోవాలి, డేటా అనాలిటిక్స్ ఎలా చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ది సీక్వెల్ అనేది నేను మీకు చెప్తాను. ఓకే సార్ ఓకే. ఓకేనా? అంటే మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ ఎస్క్యూఎల్ సపరేట్ గా నేర్చుకోవాలి అట్లా ఏం అవసరం లేదు కదా? లేదు, అవసరం లేదు. నేను ఇక్కడ మీకు పవర్ బి అయిపోయిన తర్వాత సీక్వెల్ నేను 1 వీక్ తీసుకుంటాను. 1 వీక్ లో చెప్పేస్తాను మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలా కాదు, పవర్ బి డెవలపర్ గా మీకు ఎంతవరకు కావాలనేది నేను చెప్తాను సీక్వెల్. ఓకేనా? ఓకే సార్ ఓకే సార్. ఓకే. ఎనీ డౌట్స్? Okay, fine. Can I leave for today? I'll get back to you tomorrow.